వచ్చాడయ్యా మల్లెపూల రాజా. కాస్కో రాజా. అయినా ఇన్ని పూలు అక్కడేరా? రాత్రి నూనె అలిపేసినాయి అన్నా. మీరు అందరూ మల్లెపూలేసి అభిమానం చూపిస్తున్నారు కానీ నేను పాట పాడుకుంటూ రోడ్డు మీద వెళ్తుంటే సడన్ గా రమ్మని వచ్చి కొట్టేశారా నన్ను. ఏం పాడమ్మా? 100, 1000, 1,00,000. అలాంటి మంచి పాటలు నువ్వు పాడితే కొట్టరా ఏంటి? ఏం పాడితే తప్పేంట్రా? నువ్వు పాడితే అర్థం అర్థం మారిపోతానా? నాకే ఏదోలా ఉంది. వచ్చే జన్మ అంటూ ఉంటే నువ్వు ఎలా పుడతావు అనుకుంటున్నావు? మళ్ళీ సుధీర్ లాగా పుట్టాలనుకుంటున్నారా? వచ్చే జన్మలో అయినా మనిషిలాగా పుట్టొచ్చుగా. నీ అంత ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఉదయం లెగ్గానే 10 కిలోమీటర్లు పరిగెట్టాలరా. నీకంటే ఆ ఇంటి నుంచి ఆ ఇంటికి 10 కిలోమీటర్లు కాబట్టి సరిపోయింది. మరి మాకు అలా కుదరదు కదా. ఏంటోరా నాకు మనమే ఒక అమ్మాయిని అందంగా సృష్టించాలి, కొత్తగా ఒక అందాలు కొత్త సౌందర్యాలు చూడాలి అని చెప్పని ఆశ కలుగుతుంది. నీకు ఆ శక్తి ఉందా? నాకు శక్తి లేకపోయింట్రా. మొన్న నాకు రాయి దొరికిందిరా. ఏది నీ మీదేసిందన్నా జనాలు? ఈ రాయిని మనం గట్టిగా పట్టుకొని ఊపిరి గట్టిగా పీల్చి ఒకే దాని మీద ధ్యాస పెట్టి. నువ్వు ఒక్కో దాని మీద ధ్యాస పెట్టవుగా, రోజుకో దాని మీద ధ్యాస పెడతావు. మీరు వెళ్ళిపోతే తలుచుకోవడం జరిగిద్దంట. నేను తలుచుకొని ఒక అందాన్ని సృష్టిస్తారా? మీరు వచ్చారండి. రాక్షసుణ్ణి. మరి నువ్వు రాక్షసులో చేయట్లేదు, ఏదో ఒకసారి రాక్షసులో చేయి. మళ్ళీ ఇది రాని రోజు. చిరంజీవి గారు కాదు, ఒరిజినల్ రాక్షసుడిలో చేయాలి. సూపర్ సూపర్ సూపర్. హీరోలా కాదు, రాక్షసుడిలా. హీరోలా కాదు ఏంటి? జీరో లాగా కాదు, రాక్షసుడిలాగా అంటున్నాడు. అయినా రాక్షసుడు అంటే ఇగో ఆయనకున్నట్టు ఇక్కడ 2 పళ్ళు ఉండాలి కదా, మీకు లేవేంటి? ఈ పైన పెట్టించు. ఇప్పుడు రాక్షసుడు అంటే నాకు నమ్మొద్దు కావట్లా. మీకు మంత్రశక్తులు ఉంటాయి కదా, నాకు అర్జెంట్ గా బిర్యానీ తెప్పించండి. ఏది 2 చేతులు చాపలుగా కళ్ళు మూసుకో. అప్పుడే బిర్యానీ తీసి చేతి కడేసుకున్నావు నువ్వు. మీరు ఇప్పుడు సడన్ గా మాయమైపోయి మళ్ళీ ప్రత్యక్షం అవుతూ ఉంటారు కదా, అలా మీరు ఇప్పుడు మాయమైపోండి. ఒకసారి కళ్ళు మూసుకో. కనిపిస్తున్నారా? లేదు. మాయమైపోయినట్టుగా కళ్ళు తెరువు. నాకు మీతో మాట్లాడనొస్తాను, నేను తలుచుకుంటాను. తలుచుకొని ఏం చేస్తావు? వాళ్ళతో మాట్లాడుకుంటాను. పిల్లలు మేము ఇక్కడే ఉంటాం. కచ్చా బదం పక్కా బదం పక్కా బదం. ఒరే వాడు ఎవడో పాడిన పాట ఫేమస్ జరగడం కాదు, నువ్వు సొంతంగా పాడొచ్చు కదా. ఆడెవడో ఫేమస్ చేసిన సాంగ్ వాడు కూడా తప్పించి సొంత టాలెంట్ వాడచ్చు కదరా. ఇప్పుడు చూడండి ఎలా ఉంటది. పగలైన నాకు ఓకే, రాత్రైన నాకు ఓకే, క్లాస్ అయిన నాకు ఓకే, మాస్ అయితే డబుల్ ఓకే. అది నీ చేయరా? ఎమోషన్ లో మనకి ఎవరు చేయలేదు, కొరికేయడమే తెలుస్తాంది. మొహం మొత్తం కొరుక్కున్నట్టున్నావు కదా. పేరేంటి? గీతు. అమ్మాయి గీతు అంది. గేకమనలా. నాకు అమ్మాయి బాగా నచ్చింది. హలో, నీకు నచ్చితే చాలా, నాకు నచ్చేది వద్దా? ఏం చేయాలి ఇప్పుడు? నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, దానికి నువ్వు ఆన్సర్ చెప్పాలి. అడగండి. బాగా దిట్టగా ఉన్నారు, ఏం తింటారు? వాడు సిటీలోనప్పుడు అన్ని తినేచ్చాడు, ఇప్పుడు అడవికి వచ్చాడు, ఇంకేమేమి తింటాడో ఏటో. మీ వల్ల నా క్యారెక్టర్ మొత్తం తెలిసిపెట్టుంది. మీరు వెళ్ళిపోండి, నేను ఇంకో అమ్మాయిని పిలుచుకుంటాను. ఏంటి, ఒక అందగత్తి ఉండగా ఇంకో అమ్మాయిని పిలుస్తారు? నేను జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆడు జీర్ణించుకోలేక వామిటింగ్ చేసుకుంటున్నాడమ్మా. షబ్బా, దూకొని రావాలి కదరా. మీతో నాకేంటి, నేను ఇంకో అమ్మాయిని పిలుచుకుంటాను. రాత్రి 10 గంటలకు సత్యమన్నాను. లైట్ వేసుకో, లైట్ ఆపుకో, వేసుకో, లైట్ ఆపుకో. మీ పేరు? రాధిక. రాధిక అంటే వదిలేస్తే వచ్చేదా బతిమలతో.
నేను సడన్ గా నీటిలో పడిపోతే ఏం చేస్తారు? మిమ్మల్ని వెంటనే బయటికి తీసండి, నోట్లో నోరెట్టి ఊపిరిస్తాం. మీరు వచ్చే లోపు నాకు పడవ దొరికి దానిలో నేను ఎక్కేస్తే నేను ఆ పడవకి మళ్ళీ మిమ్మల్ని తోసేస్తానండి. అదేంటి? మీకు ఊపిరి ఇవ్వాలి కదా, మీకు ఊపిరి ఇవ్వాలి కదా. నాకు కావాల్సిన ఏం మీరు అడగట్లేదు, నేను ఇంకో అమ్మాయిని పిలుచుకుంటా. అదరా కొట్టు 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 అదర కొట్టు. నా కోసం ఒక పాట పాడవా? గువ్వా గోరింకతో గూబా పగిలిపోద్దిలే. నేను పాడితే వర్కౌట్ అయ్యట్లేదు, మీరు పాడండి. కన్నానులే. అమ్మో నాకేం సంబంధం లేదు, అమ్మో నాకేం సంబంధం లేదు. మనం ఎవరిని ప్రేమించాలో మన చేతిలో ఉండదు, విధి రాత. విధిరాత అంటే ఏంటమ్మా? 45 సంవత్సరాలు వచ్చిన ఇంకా పెళ్లి కాలేదు చూసావా, అది విధిరాత. అది కరెక్ట్ చెప్పు. చెప్పింది నీకేరా. ఎలాగో ఏం చేయలేం కాబట్టి, ముగ్గురు అమ్మాయిలు వచ్చారు కాబట్టి ఓ మంచి సాంగ్ వేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. అమ్మాయిలు ఒకసారి రండమ్మా. సింగిల్ వస్తే ఎలా బిహేవ్ చేస్తారు తెలుసా, ముగ్గురు వస్తే ఎలా బిహేవ్ చేస్తారు తెలిసిందా? ఈయన మీరు పెళ్లి చేసుకుంటున్నారు. నాకు నచ్చాడు. నాకు కూడా వచ్చాడు. ఇప్పటికి చేసుకుంటారా పెళ్లిని? తీసుకుంటాను. మిమ్మల్ని ఎవ్వడు మార్చలేడు. పదరా మనం వెళ్ళిపోదాం. సార్ మీరు ఎప్పుడు లేడీ గడ్డ ఓరే నీ అయ్యా, నన్ను కూడా వదలవా? నన్ను కూడా వదలవా? భాస్కర్ నిన్న కుట్టేసినది, మొన్న కుట్టేసినది, మళ్ళీ కుట్టేసినది కన్ను చీమా. నన్ను కంటి సేవలు కుడితేనే మొఖం గండుగా తయారైంది. అయినా సేవల పుట్లో ఎవడే నేను తలబెట్టమన్నాడు? నా వాయిస్ శ్రేయా ఘోషల్లా ఉంటదా? చచ్చిపోయిన తర్వాత ఆడవాళ్ళందరూ శవాల దగ్గర ఘోష పెడతారు. మనం పెళ్ళయ్యాక హనీమూన్ కి వెళ్దామా? అక్కడికి వెళ్దాం. నేపాల్ వెళ్దాం, వెరైటీగా ఉంటుంది. నాకు వెరైటీగా ఉంటుంది, నీకు రొటీన్ గా ఉంటది. ఎందుకు? ఆ నేపాల్ మందులో మిస్ అయితే ఎత్తుక్కోలేక సావాలి. నేను రోడ్డు మీద వెళ్తుంటే అబ్బాయిలందరూ ఏమంటున్నారు తెలుసా? ఏ పిల్ల ఇటు చూడు, ఏ పిల్ల చూడు అంటున్నారు. ఏ పిల్ల చూడు కాదు, మరి ఇది పిల్ల కాదు చూడండి అని చెప్పి పిలుస్తున్నారు. మన పెళ్లి సంగతి ఏంటో చెప్పు. నాకు చెల్లుంది, నా చెల్లిని మీ అన్న చేసుకుంటే నేను చేసుకుంటా. సర్లే ఏదో ఒకటి చేస్తాను, నువ్వు వెళ్ళు, మా అన్నని పిలుస్తా. అన్నయ్య 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 ఇంకొకసారి నన్ను అన్నయ్య అన్నావంటే నీ నాలుగు రెండుగా చిల్చి నా షూకి లేసులు కట్టుకుంటా. అలా అంటావేంటన్నయ్య? నువ్వు అని బయట వెళ్తుంటే నలుగురు నాలుగు రకాలుగా అంటున్నారు నన్ను. కొన్నాళ్ళు ఆడమ్మగాని 2 రకాలే అనేవాళ్ళు, 4 రకం దాపోయింది ఇప్పుడు. ఇంట్లో పెళ్లిగా ఆడపిల్లుంటే నీకేం అనిపించట్లేదా? ఇంట్లో ఉంటే అనిపించేది, నువ్వు ఏడుంటున్నావు ఇంట్లో, ఉదయం పోయి సాయంత్రం వస్తున్నావు. అన్ని నీకు తెలుసు కదా అన్నయ్య. అన్ని తెలిసి అవలాగాని చేసి పక్కన నుంచోబెట్టి వాడితో ఎంట్రీ సాంగ్ చేసినావు. క్యూట్ క్యూట్. ఇప్పుడు ఏంటి, వాడిని ప్రేమిస్తున్నావు అంతేనా? ఇందులో నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అన్నయ్య. ఏంటి? నేను వాడిని పెళ్లి చేసుకుంటాను, వాళ్ళ చెల్లిని నువ్వు చేసుకోవాలి. సరే బావని పిలువు ఫస్ట్. బావా బావగారు మీ చెల్లిని పిలవండి, మాట్లాడతాను. ఎదురుగానే ఉందిగా మా చెల్లి. ఇది అర్థం కాదా? అర్థం కాదు. ఏ పైన నున్నగుంటే నేను అనుకున్నానండి బాబు. వెళ్ళేటోడివే మా చెల్లె. ఏం పేరు? లైలా. లైలా అంటే అలా ఉండాలి. మా చెల్లి ఎలా ఉంది? ఆ కాలు కడుక్కున్నాకు వచ్చిన మైల్లా ఉంది. నా చెల్లి నువ్వు చేసుకోవాలంటే దీన్ని చేసుకోవాలి కదా. ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. పక్కకు రా. నా గురించి మొత్తం తెలుసా? అన్నయ్యకి తెలుసు. నా శాలరీ ఎంతో తెలుసా? అన్నయ్యకి తెలుసు. పిల్లల్లో అన్నయ్య కంటాడు. మరి నువ్వేం చేస్తావు? మిగిలిపోయి నీ బొచ్చు బీగుతావా? అదేంటండి, ఏమన్నా అన్నయ్యకి తెలుసు అన్నయ్యకి తెలుసు అంటది. అంతే, చిన్నప్పటి నుంచి నేనే పెంచా. చేసుకుంటావా? చేసుకోవా? సర్లే చేసుకుంటా. దా. మీ చెల్లి ఇంటికి తీసుకుపోతున్నా, మా చెల్లి జాగ్రత్త. అన్నయ్య బాయ్. అన్నయ్య బాయ్. అన్నయ్య అన్నయ్య ఏమైంది? అన్నయ్య వదిలిపెట్టి ఒక్క
ఆడపిల్ల అత్తింట్లో ఉండాలి, మొగుడు పుట్టింట్లో ఉండాలి. పిచ్చి పిచ్చేసే లేకుండా రా. చెల్లెమ్మ, ఈ అన్న ఎక్కడికి వెళ్ళా నీతోనే ఉంటాడు. వేడవద్దు సరేనా? ఎల్లొస్తాను. చెల్లెమ్మ, చెప్పు. నాకేం లేదా? ఒక్క నిమిషం ఆగన్నయ్య. ఈ చెల్లి నైట్, ఈ నైట్లో ఎప్పుడు నన్నే చూసుకో. రేపు నుంచి బావగారిని ఎలా చూసుకుంటావు? బావగారిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అంటుంది. సరే వెళ్ళు. ఈ రోజు మన శోభనం అమ్మా, ఏడవకూడదు. ఏ కళ్ళు చూసుకో. ఏ ఒకసారి రొమాంటిక్ గా పెట్టి ఫేస్. అది రొమాంటిక్కా? అది రొమాంటిక్కా? పోయి రెడీ రాపో. లైలా గారు, శోభనం ఈ రోజు. అన్నయ్య ఆల్ ద బెస్ట్ అన్నయ్య. అయ్యో ఒక్క నిమిషం ఆగు. ఏమైంది? అన్నయ్య చూస్తున్నాడు. ఎక్కడున్నాడే? దూరం ఉండు, దూరం ఉండు. ఏయ్ అన్నయ్య ఎంత ధైర్యం ఉంటే నా అన్న మీద చెయ్యేస్తావురా పాపల్లో. నన్ను క్షమించండియా. నీ మీద చెయ్యేసినందుకు ఆ దుర్మార్గుణ్ణి. అలా అనకూడదు. ఈ రోజు మన శోభనం. నువ్వు చెప్పు, ఏం చేయమంటావు మా చెప్పు. అన్నయ్య సారీ చెప్పు. బావగారు సారీ. ఎక్కడున్నాడు? ఇక్కడ. ఇంటికి వెళ్ళి చెప్పు. దా నువ్వు కూడా. చెల్లి, అన్నయ్య బావేడే? ఏమండి పిలుస్తున్నారండి. ఒరే ఓ చిన్న సైజు ఆంటీలా ఉన్నా తెలుసా నైటీలో. ఏమైందమ్మా? నీ చెట్టు మీద చెయ్యేసాడలే. నాకు వద్దలేయా. లేదమ్మా, ఆడపిల్ల వాళ్ళు అన్నిటికీ సర్దుకుపోవాలి. సారీ చెప్పే. సారీ బావా. మా చెల్లిని తీసుకో. ఎంత ధైర్యం ఉంటే మా చెల్లి ఒంటి మీద పాలేస్తా. చెల్లమ్మా, నీ వదిన లైట్ మీద పాలు పోసేది. అప్పటికి అనుకుంటూనే ఉన్నాను వస్తే నన్ను రాచి రంపడం పెడతదని. అదే రంపం తీసుకుని ముక్కలు ముక్కలుగా ముక్కలు ముక్కలు ముక్కలుగా. సారీ అన్న. శోభనం చేసుకొని వారా నన్ను. వెళ్ళు. నేను స్నానం చేసి వస్తాను. మా అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోండి సరేనా? ఇలా అన్న ఉండటం వల్ల నాకు ఇంతటి శోభనం కాలేదు. ఇన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఏవండి అన్నయ్య ఎక్కడ? అన్నయ్య లేడు. తప్పిపోయాడా? Oh my God! ఏమైంది చెల్లై? వాడు నీ షెడ్ ని మడిచి తుడిచాడన్నయ్య. వీటితో కాపురం చేయని డైరెక్ట్ గా చెప్పు. నీతో కాపురం చెయ్యను రా పోడా టుంబ్రి టుంబ్రి. ఇందుకేరా కుండ మార్పిడి చేసుకుంది. నీ చెల్లిని నా కాడ పంపించేదాకా నా చెల్లిని నీ దగ్గర పంపాను. పోరా. మా చెల్లిని నేను తెచ్చుకోలేనా? ఓ చెల్లి, అన్నయ్య దా బావ కాడ అవసరం లేదు, మన ఇంటికి వచ్చేయి. ఛీ నేనెందుకు వస్తాను అన్నయ్య? నువ్వు ఇలా రావు, ఒక్క నిమిషం ఆగు. పుట్టింటికి రావే చెల్లి. ఇక్కడ ఎదురా అలాంటి ఆడగి పనులన్నీ చేయడం వల్ల అది పోయింది అన్నయ్య. బాయ్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. పుట్టింటికి రావే చెల్లి.